రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. మరి ఈ చక్కని ధ్యాన దినాల్లో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, బలపరుస్తున్నందుకు దేవుని దాసురాలుగా నేను ఎంతో దేవునికి వందనస్తురాలై ఉన్నాను. 3 దఫాలుగా మీకు యేసు రక్తం ద్వారా ఆశీర్వాదాలని నేను మీకు బోధిస్తూ ఉన్నాను. మరి వందలాది ప్రజలు జూమ్లో, వేలాది ప్రజలు యూట్యూబ్లో వింటున్నారు. దేవుని వాక్యం అతి వేగంగా ప్రబలిపోతుంది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ద్వారా. అందుకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ 10 ఆశీర్వాదంతో పార్ట్ 3, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, 10, 10, 10, 30 ఆశీర్వాదాలు. అయితే ఈరోజు పార్ట్ 3, యేసు రక్తము ద్వారా ఆశీర్వాదాలు. మొదటి ఆశీర్వాదం ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన 1వ అధ్యాయం 3వ వచనం. అంటే ఈ ఆశీర్వాదం ఏంటి అన్నప్పుడు, సన్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ రివీల్డ్ టు అస్ త్రూ గాడ్ హిమ్సెల్ఫ్. అంటే దేవుడే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును సిలువ రక్తం ద్వారా మరి లోకానికి ప్రత్యక్షపరుచుకున్నాడు అని దీని గూఢమైన భావము. మీరు శ్రద్ధగా ఒక్కొక్క వరుస చూడాలి. క్రీస్తు రక్తం ద్వారానే కుమారత్వము బయలుపరచబడింది. యేసుక్రీస్తు ఎవరో మనకేం తెలుసు? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలో పంపి మన పాపముల నిమిత్తం, పరిహారం నిమిత్తం ఆయన ప్రాణం అర్పించినప్పుడు ఆయన రక్తం ద్వారా జరిగిన అద్భుతాలన్నీ ధ్యానిస్తూ, నిజంగా ఇతడు దైవ కుమారుడు, నిజంగా యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తం సిలువలో మరణించి తన అమూల్యమైన రక్తాన్ని ధారపోసినాడు, ఈ రక్తం ద్వారా నాకు పాపక్షమాపణ, ఈ రక్తం ద్వారా నాకు రోగ నివారణ, ఈ రక్తం ద్వారా నాకు శాపం తొలగిపోయింది, ఈ రక్తం ద్వారా నాకు నీతిమత్వం లభించింది, ఈ రక్తం ద్వారానే నాకు కుమారత్వం లభించింది, ఈ రక్తం ద్వారానే నాకు నిత్య జీవం లభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. మరి ఈ యేసుక్రీస్తును ప్రత్యక్షపరిచింది మరి దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ విధంగా ప్రత్యక్షపరిచినాడని ఈ గ్రంథంలో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదటి నుండి చదువుతాను. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఎంత గొప్ప మాట! యేసుక్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, కింద ఫుట్నోట్లో మీకు విపులంగా దాని అర్థాలు ఉన్నాయి, మీరు ధ్యానించండి. ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. మీరే అర్థం చేసుకోండి. మెల్లగా చదువుతున్న దేవుడు మీకు జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు ఇస్తాడు. ఇప్పుడు నేను తిమోతికి రండి. పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 నేను చదువుతున్నాను. ఎవరు యేసు?
శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడినై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేడు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. అంటే ఇది పెద్ద దీర్ఘమైన ప్రసంగం, ఒక్కొక్కటి వివరించాలి. కానీ మనము షార్ట్గా యేసు ప్రభు రక్తం ద్వారా ఉన్న మనకు ఆశీర్వాదాలు ధ్యానిస్తున్నాము. కుమారుడు ఎవరు? కుమారత్వాన్ని మనకందరికీ ప్రత్యక్షపరిచింది దేవుడు. మరి ఆయన స్వభావాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే హెబ్రీ 1:3 కూడా కుమారుడు, మరి ఆ కుమారత్వంలో ఆయనకున్న సర్వాధికారం, ఆయన అన్నిటికీ వారసుడని, ఆయన నోటి ద్వారా సమస్తము చేయగలడని, ప్రపంచంలో సైతం నిర్మాణంలోకి తీసుకొని రాగలడని, అంత శక్తిమంతుడని తండ్రి అయిన దేవుడు తన కుమారుని పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు రక్తం ద్వారా యూ హ్యావ్ ఫర్దర్ రెవల్యూషన్ అబౌట్ ద సన్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తం యొక్క మూల్యం ఎంత విలువ, ఎంత ప్రాముఖ్యమైంది, ఎంత ప్రధానమైంది, ఈ కార్యాలన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది చూసినప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 22 మనం చదువుతూనే ఉన్నాం. మీరు అనుకుంటారు, అరే ఎప్పుడు ఇదే హెబ్రీ 10వ అధ్యాయం మనం చదువుతున్నాం కానీ ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క మర్మం ఉన్నది దాంట్లో. అండ్ దర్ ఆర్ సో మెనీ మిస్టరీస్ హిడన్ ఇన్ దట్ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము మనం 19 నుండి 22 చదువుతున్నాం. మనం అప్పుడప్పుడు చదువుతున్నాం కానీ దాంట్లో ప్రతి మాటకు అర్థం ఉంది, ప్రతి వరుసకు డిఫరెంట్ పిక్చర్ ఉంటుంది. అంటే ఎన్ని ఆశీర్వాదాలు ఆ 3-4 వచనాల్లో ఉందో మరి వివరించడం కష్టమే, అర్థం చేసుకోవాలి, నిమ్మళంగా చదవాలి. హెబ్రీ 19:22 రెండవ ఆశీర్వాదం చెప్తున్నాను. మొదటిది కుమారుడు ఎవరో మనకు బయలుపరచబడ్డది తన రక్త ప్రోక్షణ ద్వారా. రెండవది యూ కెన్ ఎంటర్ బోల్డ్లీ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్. అంటే అతి పరిశుద్ధ స్థలానికి నీవు మరి సునాయాసంగా చేరగలుగుతున్నావు యేసు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినాను, పరిశుద్ధ స్థలానికి మనకు ప్రవేశం లేదు. మనము సామాన్యమైన జనాల పాపంతో మరి ఉండే వ్యక్తులకు పరిశుద్ధమైన స్థలానికి ప్రవేశం లేదు. కానీ ఇక్కడ యేసు రక్తము అర్పించినందుకు నీవు యు ఆర్ హ్యావింగ్ యాక్సెస్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అయితే క్రీస్తు రక్తం ద్వారానే ఇలాంటి ప్రవేశం నీకు లభించింది. నేను ఒక్కసారి ఆ మాట చదువుతాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 22. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన, అది మీరు యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్ బ్లడ్, రక్తం ద్వారా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. దేనితో ప్రోక్షింపబడాలి? యేసు రక్తం చేత ప్రోక్షింపబడిన హృదయాలు, అంటే పవిత్రమైన మనస్సాక్షితో ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి ఉదక స్నానం అటబడిన వారు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. అంటే నీకు ఒక సమస్య వచ్చింది, నీకు అర్థమయ్యే రీతిగా సులువుగా చెప్తున్నాను. మరి ఈరోజు నేను మరి సిద్ధపడుతున్నాను, వాక్యాన్ని సిద్ధపడుతున్నాను. ఉదయం లేచినప్పుడు ఉండే తీవ్రమైన ఒక సైడ్లో పెయిన్, అంటే సాతానుతో పోరాడుతున్నాను. సిల్వ రక్తం గురించి నేను వివరిస్తే సాతాను ఊరుకుంటాడా? వాడు రేగుతూ ఉంటాడు, తల్లడిల్లా చేస్తాడు, ఎన్నెన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్పేవారు. అయితే పోరాటం అన్నమాట. సత్యం నా నోటి నుండి విడుదలైతే ఎంతమందికి కట్లు తెగిపోతాయి కదా. అందుకే సాతానుడు ఏం చేస్తాడు? సేవకుల మీద దాడులు చేస్తాడు. తీవ్రమైన దాడి ఎదుర్కొన్నాను. మరి నాకు రైట్ కార్నర్లో తీవ్రమైన పెయిన్, అది స్ప్రెడ్ అవుతా ఉంది అటు ఇటు. అసలు నేను రాలేనేమో అనుకున్నాను. నేను గొల్లెం పెట్టుకున్నాను, సాపపరుచుకున్నాను, మోకరించినాను, దేవుని సన్నిధిలో అడిగినాను, దేవా సిలువ రక్తం ద్వారా విజయం ఉందన్నావు కదా, నేను ఇప్పుడు వెళ్ళి నేను దేవుని వాక్యాన్ని విడుదల చేయాలి. ప్రజల కట్లన్నీ తెగిపోవాలంటే నువ్వు నన్ను స్వస్థపరచాలి. నీ రక్తము నా శరీరం మీద కుమ్మరించు ప్రభువా, నీ రక్తము నా శరీరం ఉన్న ప్రతి భాగం మీద కుమ్మరించు, ప్రోక్షించు. నాకు విడుదల కావాలి, నేను వెళ్ళాలి, నేను ఓడిపోవద్దు. ఇది 22వ రోజు. నేను ఈ ప్రయాణంలో
మరి నీ స్వస్థతను నేను అనుభవించి ప్రజలకు నేను చెప్పాలి. కాబట్టి విజయం నాకు దయచేయమని ప్రార్థించి మరి నేను సిద్ధపడి ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు కూడా నాకు పెయిన్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చినాక పెయిన్ లేదు. దేవుని స్తోత్రం. ఇదేంటి మరి ఎలాగో మీకు అర్థం చేయాలి అంటే జస్ట్ ఇట్స్ వ్యానిష్డ్ అనమాట. అంటే దేవుని సన్నిధానమునకు మనం ప్రోక్షింపబడిన హృదయాలతో, దైవ భయం భక్తితో, మనం ఆశతో ఆయన సన్నిధానమునకు చేరుకున్నప్పుడు అంతా ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు రానున్న కీడను కొట్టివేయగలడు. అది ఏమైనా కానీ వీ నీడ్ నాట్ బాదర్. అది ఏమైంది అని కొందరు గూగుల్ చేసి చూస్తూ ఉంటారు, ఎందుకు ఈ పెయిన్ వచ్చింది, ఏమైంది, అనవసరం నీకు. యు బిలీవ్ దట్ జీసస్ క్యాన్ హీల్ యూ. ఎందుకంటే యేసు రక్తానికి అంత శక్తి ఉన్నది. భక్తులు ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నీ రక్త ప్రోక్షణ నా కంటి మీద దయచేయి, నా చెవుల మీద దయచేయి, కీడు చూడకుండా, కీడు వినకుండా, కీడు మాట్లాడకుండా నీ రక్తంతో నన్ను కప్పు ప్రభువా. ఏ అవయవము ఏ భాగము మరి నీకు ఇబ్బంది కలగజేస్తున్న నీ రక్తము ప్రోక్షించు నాయనా, నీ రక్తం ప్రోక్షించు. శత్రువుల బారి నుండి నీ రక్తం చేత నన్ను కప్పు నాయనా. డెఫినెట్లీ దట్ ప్రేయర్ ఇస్ పవర్ఫుల్. యు ట్రై దట్ ప్రేయర్. దేవునికి స్తోత్రం. నీకు ఇంటి మీద ఎవరైనా దాడి చేసినా నీ రక్తం చేత కంచెవేయి ప్రభువా, నా బిడ్డలను కప్పు తండ్రి, నీ రక్త ప్రోక్షణ మా అందరి హృదయాల మీద మరి చిలకరించు తండ్రి, ప్రోక్షించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. మనం అడగంది ఏం పొందుకోం అంటారు కదా, అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదంట కదా. అంటే నువ్వు అడగాలి దేవుని. నీకు తెలియదు కాబట్టి అడగలేదు, ఇప్పుడు తెలుసుకుంటున్నావు. ఇంతవరకు మరి సిలువ ధ్యానాలని, సిలువలో ఇన్ని కార్యాలు ఉన్నాయని ప్రజలకు తెలియదు. ఇంకా చెప్పాలని ఉంది నాకు. నేను తవ్వుతున్న కొలది రత్నాలు, రాసులు, మణులు, మాణిక్యాలు ఇవన్నీ దొరుకుతున్నాయి. మరి ఏం చెప్పాలి, అందరికి పంచాలి కదా నేను. అయితే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. అట్టి రెవల్యూషన్స్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ అంటే యేసు సిలువ బలిదానం, యేసు కార్చిన రక్తం, యేసు రక్తం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా మరి కోకలుగా నాకైతే లభిస్తుంది. అదే మీకు వడ్డిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎంత సంతోషంగా సమాధానంగా ఉంటున్నావు జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నా పరిస్థితిలో ఎవరున్నా వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేసి అక్కడ ఏదో కోసి చీసి ఏమో చేస్తారేమో, కానీ నాకు నివారణ కలిగింది. దేవుడు నన్ను కాపాడుతాడు, భద్రంగా కాపాడుతాడు, కత్తి పడకుండా కాపాడుతాడని నా విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నువ్వు భయపడుతూ బిక్కుమంటూ ఏదో అవిశ్వాసంతో రాకుండా, దేవా ప్రోక్షింపబడిన హృదయంతో, నాలో ఏ మోసము, ఏ కపటము, ఏ కళ్ళ మరి ఏ అబద్ధం లేకుండా నేను నీ సన్నిధానం పరిశుద్ధుడవు నీవు, నేను రక్షింపబడిన వ్యక్తిని, యేసు రక్తం చేత కడగబడిన వ్యక్తిని, నా మనస్సాక్షిలో ఏ కల్మషం లేకుండా ప్రోక్షింపబడిన హృదయంతో నేను నీ సన్నిధానానికి వస్తాను. నా మనవులు నీకు తెలియజేస్తాను. నీ రక్త ప్రభావం చేత నా రోత హృదయం కడగబడుతుంది. నా శరీరానికి కూడా కావలసిన పరిశుద్ధత నువ్వు ఇస్తావు, ఆత్మకు శుద్ధి కూడా నువ్వు దయచేస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మరి యేసు రక్తం ద్వారా ఈ ఆశీర్వాదం నీకున్నది. మూడోది చూసినప్పుడు, నీవు సాతాను మీద దాడి చేయడానికి యేసు రక్తం చాలా చాలా అవసరమైంది. అంటే యు టు ఫైట్ విత్ ద డెవిల్. నేను మొన్నటి రోజు చెప్పినాను, ద ఇంప్లిమెంట్ టు ఫైట్ అగేన్స్ట్ ద డెవిల్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం ద్వారా నీవు సాతాను మీద దాడి చేస్తున్నావు, విజయం సాధించుకుంటున్నావు. యు ప్రొక్లెయిమ్ ద విక్టరీ ఓవర్ ద డెవిల్ బికాస్ ఆఫ్ ద ప్రెషియస్ హోలీ బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మరి దీనికి చాలాసార్లు నేను ప్రకటన 12-11 మీకు గుర్తు చేసిన. వారు క్రీస్తు రక్తం ద్వారా విజయం సాధించినారు, వారి ప్రాణాలను కూడా సైతం లెక్క చేయలేదు, సాతానును ఓడించినారు అని ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో మీకు గుర్తు చేసినాను. మరో క్రొత్త వాక్యం చెప్పాలనుకుంటున్నాను. సాతాను మీద విజయము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. రెవల్యూషన్ 5th chapter 10th verse. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని 9వ వచనంలో ఉంది. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. యేసు ప్రభు గురించి అక్కడ సంభాషణ. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, రక్తం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ రక్తం ద్వారా ఉన్న ఆశీర్వాదాలు మనం ధ్యానిస్తున్నాం. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, దేని ద్వారా కొనుక్కున్నాడు? యేసు రక్తం ద్వారా. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు.
మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడాను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. క్రైస్తవులు 3% అంటున్నారు, కానీ మరి పరలోకంలో అయితే కోట్ల మంది కనబడుతున్నాడు. పద్మస ద్వీపంలో దర్శనం చూస్తున్నాడు. మరి వారు వధింపబడిన గొర్రెపిల్ల తన రక్తం ద్వారా ఏమనుగ్రహిస్తుంది? ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండేది. ఇవన్నీ కూడా 7 కార్యాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల పొందనర్హుడు అని కోట్ల మరి కొలదిగా స్వరాలు వింటున్నాము. అప్పుడు వధింపబడిన గొర్రెపిల్ల ద్వారా మనకు లభించే ఆశీర్వాదాలు ఇవన్నీ. గొర్రెపిల్ల పొందనర్హుడు, గొర్రెపిల్లకు ఉన్నవన్నీ కూడా మనవే కదా. ఈ 7 ఆశీర్వాదాలు వల్లించి ప్రార్థన చేయాలి. అంటే టోటల్ విక్టరీ ఓవర్ ద డెవిల్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. తర్వాత 4 చూడండి. I have been separated from the world and declared holy unto God. ఇప్పుడు చూడండి, అన్యులు ఉన్నారు, ఇతర మార్గంలో ఉండేవారు ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. మన మార్గంలో మనం ఎంతో గొప్పగా అంటే ఆనందిస్తూ ఉంటాం. మనము పెట్టుబడి ఏం చేసేది లేదు దేవుని చేరడానికి. అంటే ఏ ముష్టి ముడుపు అవసరం లేదు, ఏ పూజలు పునస్కారాలు అవసరం లేదు. మనం జస్ట్ విశ్వాసం ద్వారా ఇవన్నీ ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. చప్పట్లు గట్టి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అబ్బా, నీవు ఒక పూజ చేయాలి, లేకుంటే ఒక వ్రతం చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు, ఎంత చేస్తావు. కానీ ఇక్కడ క్రైస్తవ మార్గంలో చూసినప్పుడు కేవలం నోటితో ఒప్పుకుంటున్నావు, హృదయం అందు విశ్వసిస్తున్నావు, నమ్ముతున్నావు. క్రీస్తు రక్తంలో ఇంత శక్తి ఉందని, క్రీస్తులో ఇంత రక్తం, మరి ఆయన తన రక్తం ఇచ్చినాడని, ఆయన ప్రాణదానం చేసినాడని, ఆయన విశ్వసిస్తే రక్షణ కలుగుతుందని. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన 7 ఆశీర్వాదాలు కూడా శక్తియు, మహిమయు, స్తోత్రము, బలము ఇవన్నీ కూడా నీకు లభిస్తుందని నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసం నీకు ఇవన్నీ కలగజేస్తుంది. అంటే దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్స్ పీపుల్. అంటే దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. వాళ్ళు మరి పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు లోకానికి. వారు వేరు, వారి పోకడ వేరు, విశ్వాసుల పోకడ వేరుగా ఉన్నది. అంటే ఎంత ఆనందం అండి ఈ మార్గంలో మీకు. గలతీ 2:20 చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడినాను. అందుకే ఎవరైనా నన్ను తిడితే నేను తిరిగి తిట్టాను, ఎవరైనా కొడితే తిరిగి కొట్టాను. పిచ్చోళ్ళైనందుకు కాదు. అవర్ మీక్నెస్ ఇస్ నాట్ వీక్నెస్ బట్ ఈస్ హార్నెస్డ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. ఏదో మనము నోటు ఏంటి, క్రైస్తవులు దేనికి కూడా రియాక్ట్ గారు, మౌనంగా ఉంటారు పిచ్చోళ్ళలాగా. మాట రాదు, తూట రాదు, ఏం రాదు, దెబ్బలు కొడితే పడి ఉంటారు అంతే అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు, క్రైస్తవులమైన మనం యేసుక్రీస్తును ధరించిన మనము ఈ లోకానికి వెర్రివారి వలె కనబడుతున్నాం. అందుకే సిలువను గురించిన వార్త నశించిన వారికి ఎలాగుంది? వెర్రితనం ఉంది. రక్షింపబడుచున్న దేవుని బిడ్డలకు అదేముంది? దేవుని యొక్క శక్తి. మనం క్రీస్తు కూడా సిలువ వేయబడినాం అంతే. అందుకే మనకి ఈ బాధలన్నీ కూడా మనం భరించడం కాదు, క్రీస్తుకు అప్పగిస్తున్నాం. మనము దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ మన మీద నిలుస్తుంది కాబట్టి ఇవన్నీ ఎన్నతగినవి కావని చెప్పి మన ప్రాణాలు, ఆత్మ, దేహం అంతా ప్రభువుకు అర్పించేస్తున్నాం. క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడి ఉన్నాం. ఇక జీవించడం మనం కాదు, క్రీస్తే మన యందు జీవిస్తున్నాడు. అందుకే వారు కొడితే ప్రభువును ఉపద్రవించినట్టే. అందుకే సౌలు అంటాడు, అయ్యో నేనెప్పుడు నిన్ను హింసించినాను ప్రభువా, సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే, సౌలు ఏమన్నాడు? నేనెప్పుడు నిన్ను హింసించినాను? నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు కాబట్టి నీవు నన్ను హింసిస్తున్నావు. చూసినారా? అంటే సౌలు సంఘమునే హింసిస్తున్నాడు, ప్రభువునే హింసిస్తున్నట్టు ప్రభు బిడ్డలను ఆ విధంగా హింసించి వారిని ఈడ్చుకొని వారిని ఉపద్రవించి వారిని చంపడం, అది ప్రభు దర్శనం కలిగినప్పుడు అర్థమైంది. ప్రభు బిడ్డలను నేను హింసిస్తే ప్రభువునే హింసిస్తున్నాను, ప్రభు సంఘాన్నే హింసిస్తున్నానని. అది రెవల్యూషన్ అన్నమాట సౌలుకు కలిగింది. అందుకే గొప్ప భక్తుడుగా మారిపోయినాడు. దేవునికి స్తోత్రం. 5వది, ఇప్పుడు గిల్టీ కాన్షియన్స్ అంటారు కదా, అది అపరాధ మనస్సాక్షి. యేసు రక్తం ద్వారా ఈ గిల్టీ కాన్షియన్స్ కొందరికి ఉంటుంది, ఎప్పుడు చచ్చేంత వరకు ఉంటుంది గిల్టీ కాన్షియన్స్. వాళ్ళు ఎవరికైనా ఏదైనా కీడు చేస్తారు, లేకుంటే ఏదైనా మోసం చేస్తారు. ఆ గిల్ట్, నేను ఆ పని చేయకుండా ఉండాల్సింది, నేను అది చేసినాను, వాళ్ళకి కీడు చేసినాను, వాళ్ళకు ఉపద్రవం చేసినాను, ఆ శాపం నేను అనుభవిస్తున్నాను, ఇంకా వారి ఉసురు నాకు తగిలింది అని ఇలాంటి
అపరాధ మనస్సాక్షి పూర్తిగా శుద్ధమైపోతుంది యేసు యొక్క రక్తం ద్వారా. అందుకే హెబ్రీ 10:22 ఏముంది, ప్రోక్షింపబడిన హృదయం అంటే యేసు రక్తం చేత తప్ప మరి ఆ అపరాధ మనస్సాక్షి మరి తొలగించబడడం అసాధ్యం. అంటే ఈవెన్ హార్ట్, నీ గుండె ఎంత రోత ఉన్నా, ఎంత గిల్టీ కాన్షియస్తో ఉన్నా, ఎన్ని పాపాల మూట నీ గుండెలో కట్టుకున్నా, అది తొలగిపోవాలంటే మార్గము యేసు రక్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి నిన్నేం చేస్తుంది, శుద్ధి చేస్తుంది. అది నీ పాపాలను కడిగివేస్తుంది అన్నమాట. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థించినప్పుడు ఈరోజు నేను తెలిసి తెలియకుండా మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ నేను ఒకవేళ మరి తప్పిపోతే, దేవా నీ కనికరంతో, నీ కరుణతో, నీ రక్త ప్రోక్షణతో నాయన నన్ను శుద్ధీకరించు. నువ్వు ఏ అవయవంతో పాపంలో పడిపోయినా ఆ శరీరంలో ఉన్న అంటే చెడ్డ మాట కానీ, చెడు చూపు కానీ, చెడు వినికిడి కానీ, చేతులతో చేసే కార్యాలు కానీ, శరీరంలో ఉన్న అవయవాలన్నిటి మీద దేవ రక్త ప్రోక్షణ దయచేయండి తండ్రి. తప్పకుండా దేవుడు నిన్ను శుద్ధి చేస్తాడు. ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి పవిత్రం చేసేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు బికమ్ ఫ్రీ. అంతే, నీ కట్టు తెగిపోతుంది, నీ పవిత్రమైపోతావు, పరిశుద్ధమైపోతావు. అలాగూ ప్రార్థనలో కేవలం అడుక్కోవడం కాదు, అంటే అది కావాలి ఇది కావాలి అని అడుగుతావు. అసలు ఆత్మీయ సిరులు ఎన్నో ఉన్నాయి, నువ్వు అడిగితే ఇస్తానన్నాడు కదా. మీరు చెడ్డవారై ఉండి మీ బిడ్డలకు మరి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వనెరిగి ఉండగా పరలోకపు తండ్రినైన నేను, మీరు అడిగితే నేనెందుకు ఇవ్వను, పరిశుద్ధాత్మను అడిగితే నేనెందుకు ఇవ్వను, నిశ్చయంగా మీకు నేను అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ఏమడుగుతాం మనం? 100 గజాలు భూమి, ఒక ఫ్రిడ్జ్ కావాలి, ఒక కారు కావాలి, బట్టలు కావాలి, నగలు కావాలి, లేకుంటే నా పిల్లోడు పై చదువులు అబ్రాడ్ పోవాలి. ఇవన్నీ అసలు లెక్కకు రావు. ప్రభు దగ్గర నువ్వు వేడుకున్నావు. నువ్వు ఆత్మీయ ఆశీర్వాదాలు అడగాలి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు ఆయన భూ సంబంధమైన దీవెనలు కూడా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అడిగితే ఈ భూ సంబంధమైన కూడా నీకు ఎక్స్ట్రా వచ్చేస్తాయి అన్నమాట. నేను ఒకసారి చెప్పాను 2-3 సార్లు అనుకుంటా ప్రసంగంలో. నువ్వు ఒక ప్లేట్ ఇడ్లీ అడిగితే ఇడ్లీకే డబ్బు కడతావు కానీ చట్నీ కడతావా? ఇడ్లీ ఇస్తాడు, ఇడ్లీతో పాటు ఏమి ఇస్తాడు? సాంబార్ అంట. సాంబార్ కానీ, చట్నీ కానీ ఇవన్నీ ఇస్తాడు. అవి అడగకుండానే పొందుకుంటున్నావు కదా. నువ్వు మరి ప్లేట్ ఇడ్లీ అంటున్నావు, ఇడ్లీతో పాటు అన్నీ ఇస్తున్నాడు నువ్వు తినడానికి. అలాగే నీవు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు వెతికినప్పుడు, తండ్రిని వేడుకున్నప్పుడు తప్పకుండా వాటితో పాటు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కొండ మీద ఈ ప్రసంగంలో మత్తయి సువార్త 6:33లో మొదట దేవుని రాజ్యము నీతిని వెతుకుడి, అటుపిమటు మీకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవు లోకం నుండి వేరుగా ఉన్నవని నీకు తలంపు ఎప్పుడూ ఉండాలి. యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ బికాస్ యు ఆర్ పర్జ్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. అంటే యేసు రక్తం చేత విమోచింపబడినావు, కడగబడినావు, శుద్ధీకరణ నీకు జరిగింది. నీవు లోకస్తుల్లాగా ఉండకూడదు. వాళ్ళతో మిళితమై వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళతో ఆటలాడి యు ఆర్ సపరేటెడ్ పీపుల్. అయితే పేతురు కూడా తన ప్రసంగంలో ఏమంటాడంటే, మూర్ఖులైన మరి వారికి మీరు వేరే ఉండి మీరేం చేయండి, రక్షణ పొందండి. అంటే ఈ లోకంలో మరి ఎట్లుండాలమ్మా? మరి ఉన్నదే ఈ లోకంలో అంత మాలిన్యం, ఉద్యోగ స్థలంలో కానీ, పని చోట్ల కానీ అంత మనుషులు ఉంటారు. అంటే నువ్వు ఎలాగుండాలి? బురదలో తామరలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ లోక మాలిన్యం అంటకుండా యేసుక్రీస్తుని ధరించిన బిడ్డగా నీ నోరు తెరిస్తే అది వేరుగా ఉండాలి. వారి మాటలు నీ మాటలు, వారి తలంపులు నీ తలంపులు, వారి క్రియలు నీ క్రియలు, వారి మనోభావాలు నీ మనోభావాలు చాలా వ్యత్యాసం ఉండాలి. వారు ఒక చెడ్డ మాట అన్నారు, నువ్వు ఇంకా ఘాటుగా ఇంకో చెడ్డ మాట అంటే అక్కడ దేవుని నామం ఏమవుతుంది? దూషణ పాలైపోతుంది. మౌనంగా ఉండాలి. అప్పుడు వాళ్ళు అంటారు, రండి మనం పోయి తాగుదాము అంటే, నువ్వు యేసు రక్తం అందు విమోచింపబడిన వాడవు, నువ్వు వెళ్ళి తాగుతావా? వెళ్ళాల్సి వస్తుంది మేడం అంటావు. నేను ఒప్పుకోను. దానియేలు ఎలా ఉన్నాడు? అన్యుల మధ్యలో ఆయన అధికారంతో ఉన్నాడు. దేవుడు అతన్ని హెచ్చించినాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు ఒక నిష్ఠతో ఉన్నారు అక్కడ అన్యుల మధ్యలో. దేవుని సెలవు లేకుండా వారికి ఏ కీడు భవించింది? ఏమీ కాలేదు. ఎన్నెన్నో కీడులు వారి మీద మరి ప్రయత్నించినారు, ఏది ఫలించలేదు. దే వర్ సో ప్రిన్సిపుల్.
దే ఆర్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని ప్రజలం. యేసు రక్తానికి విలువ ఉంది. మౌను రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. వీఆర్ వెరీ కాస్ట్లీ. వీఆర్ ప్రైజ్డ్ పొజిషన్ ఆఫ్ గాడ్. వి బిలాంగ్ టు జీసస్. అప్పుడు ఎంతమందిని నీవు నీ దేవుని తట్టు ఆకర్షించగలుగుతావు. యూ కెన్ అట్రాక్ట్ మెనీ పీపుల్ టు. ఏంటి వీళ్ళు ఇలా వ్యత్యాసంగా ఉన్నారు, అందరిలాగా లేరు, వీరు పత్తాలు ఆడరు, వీరు సినిమాలు చూడరు, వీరు వ్యభిచార తలంపులు వీళ్ళకి లేవు, దొంగతనం చేయరు, చాలా నిష్టగా ఉంటారు, స్టేప్లర్లు, పంచ్ మెషిన్స్ ఇవన్నీ ఆఫీస్ నుండి దొంగతనం చేయరు, వైట్ పేపర్స్ ఇవన్నీ తెస్తారు, మీలో ఉన్నారు. అయితే అవన్నీ చేయొద్దు ఆ పనులు. అందుకే దట్స్ ఆల్ మ్యాటర్స్ టు గాడ్. చిన్నది మెల్ల కొట్టేయడం, లిఫ్టింగ్ అప్, ఇవి చేయకూడదు ఎప్పుడు. నీది కాని వస్తువు నువ్వు ముట్టొద్దు అంతే. ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు ఈ లోకానికి. నువ్వు యేసు రక్తం చేత కడగబడినావు. వారికి ఇంకా కలగలేదు ఆశీర్వాదం. యేసు రక్తం ద్వారా నీవు విమోచింపబడినావు. కొనుక్కున్నాడు నిన్ను. నువ్వు విలువైన దేవుని సొత్తు, దేవుని ప్రజవు, ఏర్పాటైన వ్యక్తివి. అవును, నీవు మరి యాజక ధర్మము నిర్వహించాల్సిన వ్యక్తివి. నీవు యాజకులుగా పిలిచినాడు దేవుడు. అంటే యాజకుడు ఎవడు? దేవునికి ప్రజలకు మధ్య నుండి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఇంత గొప్ప విలువైన స్థానాన్ని చౌకగా నీవు నీ జీవితాన్ని మరి నీ విలువ తెలుసుకోకుంటే వారిలో ఒకరిగా మారిపోతావు అంతే. కాబట్టి నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నావు. జీవించేవాడు నీవు కాదు, క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడు. అర్థమైతే హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. తర్వాత 5వది చూడండి. 5వదే చెప్పాను ఇప్పుడు. ఐఎమ్ ఫ్రీడ్ ఫ్రమ్ గిల్టీ కాన్షియన్స్. 6వది కూడా చెప్పినాను. ఐ హ్యావ్ బీన్ జస్టిఫైడ్, ఐ హ్యావ్ బీన్ క్లెన్స్డ్ బికాస్ జీసస్ బ్రాట్ మీ విత్ ఏ ప్రెషియస్ ప్రైజ్. ఇది రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26లో ఉంది. అన్నీ మళ్ళా తిరిగేసి మీకు చెప్తాను. రోమన్స్ 3:26. క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపర్చెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాన్ని నీతిమంతునిగా తీర్చువాడినై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. అంటే క్రీస్తు ద్వారా, ఇలాంటి ఆయన రక్తం ద్వారా నీకు లభించిన ఆశీర్వాదం ఏంటంటే ఆయన నిన్ను కడిగిన తర్వాత అసలు చేస్తే ఆ పాపం చెయ్యలేదు అన్నట్టు, యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ కమిటెడ్ దట్ సిన్, యూ బికమ్ సో ప్యూర్, సో రైటియస్, బికాజ్ ఇట్ ఇస్ ద రైటియస్ గివెన్ టు యూ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. రక్తం ద్వారా నీకు ఇలాంటి నీతిమత్వం లభించింది. నువ్వు పాపివే కానీ పరిశుద్ధంగా మారిపోతున్నావు. అసలు ఆ పాపం చేసినావు, చెయ్యనట్టే అయిపోతున్నావు. ఎందుకంటే ఈ బ్లాటెడ్ అవుట్ ఆల్ యువర్ సిన్స్ త్రూ హిస్ బ్లడ్. ఆయన రక్తం ద్వారా నీ అపవిత్రతను అంతా కూడా తొలగించి నీతిమత్వము అనుగ్రహించి పరిశుద్ధునిగా మరి ఆయన పనిముట్టుగా నిన్ను మార్చేసినాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 7వ చూసినప్పుడు ఈ యేసు మార్గంలో, అంటే ఈ శిలువ మార్గంలో గొప్ప సమాధానము తన బిడ్డలకు లభిస్తుంది. గ్రేట్ పీస్. చూడండి, వన్స్ యు ఆర్ క్లెన్స్డ్ యూ హ్యావ్ అన్ యాక్సెస్ టు ద హోలీ గాడ్. నీవు యేసు రక్తం చేత కడగబడిన తర్వాత నీకు ఎంత ధైర్యంగా కృపాసనం ఎంతకు వెళ్తావు. పాపం అడ్డుగా లేదు, నీ అతిక్రమాలు అడ్డుగా లేవు, నువ్వు చేసిన ఘోరాలు నేరాలు ఏవి కూడా అడ్డుగా లేవు. ఎందుకంటే నువ్వు కడగబడినావు, పవిత్రం అయిపోయినావు. పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ కమిటెడ్ దట్ సిన్, యూ డూ నాట్ హ్యావ్ దట్ గిల్టీ కాన్షియన్స్. అపరాధ మనస్సాక్షి తొలగిపోయింది, పరిశుద్ధమైపోయినావు. ఓ మోకరిస్తున్నావు, ధైర్యంగా దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రోక్షింపబడిన హృదయంతో వస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు, పొందుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. చూడండి, కొలస్సీ 1:20. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టం ఆయను. హల్లెలూయా. దేని ద్వారా? శిలువ రక్తం ద్వారానే సాధ్యము. సమాధానం, సమాధానం. బా, ఇంత గొప్ప సమాధానం దేవుని బిడ్డలకండి. అన్ని వస్తు సామగ్రులు ఉంటే సమాధానమా? కాదు. వాళ్ళకి ఏం లేకున్నా సమాధానం, ఏమున్నా లేకున్నా నీ నామమే చాలు మాకు, సన్నిధి చాలు మాకు. ఎంత సంతోషం దేవునితో, దేవుని పిల్లలుగా ఉండడం.
ఈ లోకస్తులందరూ బాధపడుతూ భయపడుతూ గందరగోళం కలవరం ఉన్నప్పుడు దేవుని బిడ్డలు నెమ్మదిగా ఉంటారు. ఎందుకంటే వారికి దేవునితో గొప్ప సమాధానం. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంటుందో వారు ఎలాంటి శాంతి పొందుకుంటారు? పూర్ణ శాంతి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. టోటల్ పీస్. నథింగ్ కెన్ హ్యాంపర్ దేర్ పీస్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్. సంపూర్ణమైన సమాధానాన్ని పొందుకుంటున్నావు. 8వ చూడండి, సంపూర్ణ సమాధానం. తర్వాత యేసు రక్తం ద్వారా సమృద్ధి విశ్వాసికి కలుగుతున్నది. యేసు రక్తం ద్వారా సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, అబండెంట్ సప్లై. అది అంటే యేసు ప్రభు స్వయంగానే చెప్పినాడు యోహాను సువార్త 10:10, నేను లోకానికి వచ్చినాను, నేను నా గొర్రెలకు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాను. సమృద్ధి అయిన జీవనం యేసు రక్తంకు సాధ్యం. అది ఇప్పుడు నువ్వు పేదరికంలో ఉన్నావు, ఎవరన్నా ఒక 100 రూపాయలు ఇస్తే బాగుండు, నా పిల్లలకి ఏదైనా కొని పెడతాను, లేక 500 ఇస్తే బాగుండు, నాకు ఏదన్నా కావాల్సినవి, ఇవన్నీ నీ భక్తి లోపమే అని అనుకోవాలి. ఎందుకంటే నీకు ఒకవేళ విశ్వాసం ఉంచితే, నీవు నీ మనస్సాక్షి ఏ దోషారోపణ చేయకుండా, యూ హ్యావ్ ఎ క్లీన్ కాన్షియన్స్ అండ్ స్ట్రైట్ అప్రోచ్ టు గాడ్, దేవుని సన్నిధంలో ప్రోక్షింపబడిన హృదయంతో మనస్సాక్షి నిర్మలంగా ఉండి దేవుని దగ్గర అడిగితే ఎందుకు ఇయ్యడు? ఆయన తన బిడ్డలకు ఇవ్వకుండా దాచిపెట్టుకుంటాడా? అందుకే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 3:20లో ఆయనకి ఎంత శక్తిగల దేవుడు, ఆయన అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికంగా చేసి ఆయన వర్కింగ్ పవర్ అలా ఉంటుంది అన్నమాట. మనం అనుమాన పడతాం, లేకుంటే బలహీనము, తప్పులు చేస్తూ మళ్ళీ ఏదో దేవుడు దీవించాలంటే కాదు. అంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ హార్ట్. గాడ్ కెన్ సప్లై ఆల్ యువర్ నీడ్. తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడనే విశ్వాసం. తర్వాత 1 కొరింథీ 2:9 మాటను చూడండి. ఏంటంటే తన్ను ప్రేమించే వారికి ఆయన దాచి ఉంచిన మేలు చాలా గొప్పది. అది ఏ కంటికి కనబడలేదు, ఏ చెవికి వినబడలేదు, ఏ హృదయానికి ఘోషణగా. అది భూ సంబంధమైన ఆశీర్వాదమైనా, పరలోకంలో దేవుడు నీకు నియమించిన దీవెనలైనా కంటికి కనబడనివంట, చెవికి వినబడనివంట, హృదయానికి గోచరంగా. కంటికి కనబడని వెన్నీయో, చెవికి వినబడని వెన్నీయో, కంటికి కనబడని వెన్నీయో, చెవికి వినబడని వెన్నీయో, హృదయాగోచరము కాని వెన్నీయో, సిద్ధపరచితివ నాకై. హృదయాగోచరము కాని వెన్నీయో, సిద్ధపరచితివ నాకై. బా, ఇంత గొప్ప పాట ఇది నిజంగా. ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. మన కన్నులన్నీ కిందికే ఉంటుంది. ఏముంది, ఎవరిదైనా ఏమైనా పోతే తీసుకుందాం, ఇటువంటి పిచ్చి పిచ్చి తలంపులు అన్నమాట. మీద చూడాలి, యేసును చూడాలి, యేసు మీద లక్ష్యం ఉంచాలి, యేసు నీ కొరకు చేసిన బలిదానం గురించి ఆలోచించాలి, యేసు నీ కొరకు కార్చిన ప్రశస్తమైన రక్తం మీద ధ్యాస ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని దీవెనలు. నేను చర్చ్ బిల్డింగ్ కట్టాలి, మరి ఎట్లా ఒక పెద్ద మందిరం రానున్న తరం కొరకు సిద్ధపాటు చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ నేను ఫోన్లో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఇది మరి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా, మీకు ఏమైనా ఐడియాస్ ఉందా, యూ కెన్ గివ్. అట్లా ఇట్లా మాట్లాడుతుంటే నా పెద్ద కుమారుడు ఇట్లా పాస్ అయ్యాడు నా ముందు. నేను పెట్టేసినాను ఫోను. తర్వాత అంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడుంది మమ్మీ అన్నాడు. నేనంటే ఏంట్రా అట్లా మాట్లాడుతున్నా అంటే, మనుషులను ఆశ్రయించొద్దు, బైబిల్లో సెంటర్ వర్డ్ ఏంటి అని అడిగినాడు అఖిల్ నన్ను. నేను మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నీకు కావలసినవన్నీ అంతకంటే ఎక్కువ దేవుడు ఇస్తాడు. అబ్బా, దేవుని స్తోత్రం. నాకు ఎందుకు సంతోషమైందంటే, అసలు ఏమీ పెద్ద వాక్యము తెలిసి తెలియనట్టే ఉంటాడు. ఈ నోటి నుండి ప్రశస్తమైన మాట రాగానే ఒక తల్లిగా ఎంత సంతోషించినానంటే, అబ్బా, తల్లి ఎట్టిదో బిడ్డలు కూడా అట్నే ఉంటారు, ఎటు పోతారు వాళ్ళు. ఆవట మరి చేను వేస్తే దూడ ఎప్పుడు కూడా గట్టెక్కదట. దేవుని స్తోత్రం. మనం ధ్యాస, మన మాట, మన ఆశ, మన కోరికలు, మన ప్రార్థనలు వీళ్ళు వింటూనే ఉంటారు కదా. నాకే ఆ రోజు మంచి పాఠం నేర్పించినాడు. నీకు ఏదైనా కావాలంటే దేవున్నాడు, యూ హ్యావ్ అన్ యాక్సెస్ టు గాడ్. గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్. డూ నాట్ ట్రస్ట్ పీపుల్ అన్నాడు. బా, దేవునికి స్తోత్రం.
నాకు ఎంత సంతోషం అంటే ఆల్రెడీ ఒక మందిరం వచ్చేసినంత సంతోషం వచ్చేసింది. హల్లెలూయా, బికాస్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. అబండెంట్ సప్లై యూ గెట్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. 9 చూడండి, యేసు రక్తం ద్వారా నీకు మరి గొప్ప జ్ఞానము లభిస్తుందని. అంటే నేనే ధ్యానిస్తూ, నేను క్రీస్తు రక్తం ద్వారా జీవము సమృద్ధి అయితే జ్ఞానము, అతి శ్రేష్టమైన జ్ఞానం కూడా లభిస్తుందని నేను ధ్యానం చేస్తూ ఒక వాక్యం నాకు ఎదురైంది. అది నా యొక్క విశ్వాసాన్ని బలపరిచింది. 1 కొరింథీ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 7-8. 1 Corinthians 2nd chapter 7 and 8. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించాను. అది లోకాధికారులలో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండినట్ల మహిమాస్వరూపి యొక్క ప్రభువును సిలువ వేయకపోయిందురు. అంటే మహాజ్ఞానం. అయితే 1 కొరింథీ 2వ అధ్యాయంలో క్రీస్తు నా జ్ఞానము, అంతకుముందు అంటాడు క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా విమోచన, క్రీస్తే నా నీతి. తర్వాత 2వ అధ్యాయంలో వచ్చినప్పుడు నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుండా నిశ్చయం చేసుకుంటే, అంటే హీ వాంట్స్ టు హ్యావ్ ఓన్లీ ద విజ్డమ్ ఆఫ్ ద క్రాస్. యేసుక్రీస్తు యొక్క సిలువను కూర్చున్న జ్ఞానం నాకు చాలు, ఇంకే జ్ఞానం నాకు అవసరం లేదు. అంటే ఆ యేసుక్రీస్తు రక్తం ద్వారానే ఇంత జ్ఞానము లభిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభును సిలువ వేసినప్పుడు రక్తం అంతా ఒలికిపోయింది. అప్పుడు సిలువ వేసిన వారు ఏమనుకున్నారు? అయిపోయింది, సమాప్తం, యేసు ప్రభువును మేము మరణం పొందించినామని. అసలు యేసు ప్రభు రక్తం భూమి మీద పడినప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగింది. అప్పుడు వారికి కనువిప్పు కలిగింది, బండలు బ్రద్దలైంది, సమాధులు తెరవబడింది, సూర్యుడు అదృశ్యుడైనాడు, దేశమంతటా చీకటి కమ్మింది, సమాధులు తెరవబడింది, పరిశుద్ధుల శరీరాలు లేచింది. ఇవన్నీ చూసినప్పుడు అబ్బో మేమనుకున్నాము యేసుక్రీస్తు రక్తమంతా దేహం నుండి కారిపోయిన తర్వాత ఈ శవ శరీరం మిగిలిందని. కానీ అది ఒక ఎండ్ కాదు, అది ఒక సమాప్తం కాదు, అది ఒక ఆరంభమైపోయింది దైవశక్తికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేననుకున్న పిలాతు కానీ, అక్కడున్న శతాధిపతి కానీ, అక్కడున్న సద్దూకేయులు, పరిసయ్యులు, శాస్త్రులు అయిపోయింది, అవి పని అయిపోయింది అనుకున్నారు. కానీ పని ఆరంభమైంది సిలువలో. దేవునికి స్తోత్రం. అదే సిలువ రక్తం యొక్క శక్తి. తర్వాత ఎన్ని చెప్పాను? ఇప్పుడు 9 చెప్పాను. 10వది ప్రొటెక్షన్ ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అంటే ఇది రక్తపు కాపుదల. యేసు తన రక్తము చేత మన హృదయాలను కాపాడుతాడు, మన జీవితాలను కాపాడుతాడు, మన జీవన ప్రయాణాన్ని కాపాడుతాడు. అంటే రక్తం చేత ఆయన పొదుగుతాడని హెబ్రీ 10:22లోనే ఉంది. అదే ఒకే వచనంలో అనేక అర్థాలు ఉన్నాయి. అంటే ఆ రక్త ప్రోక్షణ కిందికి మనం వచ్చినప్పుడు ఆ రక్తము కంచెగా ఉంటుంది, కాపాడబడతాము. హీ కవర్స్ us విత్ హిస్ ప్రెషియస్ బ్లడ్. సాటన్ కెనాట్ కమ్ నియర్ యూ. ఇప్పుడు 91వ కీర్తన 4వ వచనంలో ఆయన తన రెక్కలతో నిన్నేం చేస్తాడు? కప్పుతాడు. యేసు రక్తం చేత నువ్వు పొదుగబడతావు, యేసు రక్తం చేత కాపాడబడతావు అని 10వ ఆశీర్వాదం. మరి 10 ఆశీర్వాదాలు నేను చెప్పినాను, మరొకసారి మీకు స్పష్టం కావడానికి ఒక్కసారి రిపీట్ చేస్తాను. 10 ఆశీర్వాదాలు. మొదటిది, యేసుక్రీస్తు దైవకుమారుడని ప్రత్యక్షపరచబడుట యేసు రక్తం ద్వారానే జరిగింది. రెండవది, నీవు పరిశుద్ధ స్థలానికి చేరుకోవడానికి, ఐ కెన్ ఎంటర్ బోల్డ్లీ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్, పరిశుద్ధ సన్నిధికి చేరడానికి యేసుక్రీస్తు రక్తం మార్గమైంది. మూడవది, పూర్తి విజయము సైతాను మీద విశ్వాసి కలిగింది యేసు రక్తం ద్వారా. నాలుగవది, ఈ లోకం నుండి నువ్వు వేరై క్రీస్తుతో సిలువ వేయబడి మరి జీవించేవాడు నీవు కాదు, ఇక నువ్వు నీ యందు క్రీస్తే జీవిస్తున్నాడని చెప్పే రీతిగా యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ డిక్లేర్డ్ హోలీ డ్యూ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఐదవది, యు ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ద గిల్టీ కాన్షియన్స్, అపరాధ మనస్సాక్షి నుండి నీకు విడుదల కలిగింది. ఆరవది, త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యు హవ్ బీన్ జస్టిఫైడ్. అంటే ఎంత నీతిమత్వం నీకు అనుగ్రహించినాడంటే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా తుడిచివేసినాడు. నువ్వే పాపం చేయనట్టే నువ్వు అయిపోయినావు ఒక్కసారి యేసు రక్తం ద్వారా విమోచింపబడిన తర్వాత. ఐ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ జస్ట్ యాజ్ దో ఐ హ్యాడ్ నెవర్ సిన్. ఏడవది, గొప్ప సమాధానము. కొలసి 1:20 చెప్పినాను, నీకు దేవునికి సంధి కల్పించింది యేసు రక్తం ద్వారా. కాబట్టి నీకు అద్భుతమైన సమాధానము దేవునితోనూ మనుషులతోనూ కలిగింది. మరి 8వది చెప్పినాను, గొప్ప క్రీస్తు యొక్క జ్ఞానము నీకు కలిగింది. ఇంకా వేరే జ్ఞానంతో నీకు పని లేదు, లోక జ్ఞానంతో నీకు అవసరం లేదు. క్రీస్తే నీ జ్ఞానంగా మారిపోయినాడు. పౌలు భక్తుడు అంటున్నాడు,
ద బ్లడ్ ఆఫ్ జీసస్ గేవ్ మీ విజ్డమ్. నాకు గొప్ప జ్ఞానం కలిగింది కాబట్టి నాకు ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం అవసరం లేదు, క్రీస్తు నా జ్ఞానం అని అంటున్నాడు. 9వ చూసినప్పుడు సమృద్ధి అయిన జీవం, అబండెంట్ సప్లై త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం ద్వారా రక్షణ పొందిన వారికి జీవము, సమృద్ధి అయిన జీవము. మరి ఇది కూడా యేసు రక్తం యొక్క ఆశీర్వాదం. 10వది యేసు రక్తం ద్వారా సంపూర్ణ కాపుదల, ప్రొటెక్షన్. చూడండి, మరి నీకు రోగం కానీ, కీడు కానీ, మరణం కానీ, విపత్తు కానీ, ఆపద కానీ, ప్రతికూలత కానీ ఇవన్నీ కూడా రాకుండా నిన్ను అనుక్షణం భద్రం చేసేది యేసు యొక్క పవిత్రమైన రక్తం. అందుకే నువ్వు ప్రార్థన, నా బిడ్డలు కప్పు ప్రభువా, మా కుటుంబంలో ఉన్న వ్యక్తులను నీ రక్తంతో కప్పు ప్రభువా. తప్పకుండా పలకాలి ఆ మాట. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అంబ్రెల్లా, ద కవరింగ్ ఫర్ యూ, ద బ్లడ్ కవరింగ్. దేవుని స్తోత్రం. 10 కూడా చెప్పినాను. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. యేసుని వెంబడింతునని నిడిగా నిశ్చయించితిని, నే వెనుదిరుగా నే వెనుకాడన్, నేడేసుని పేల్చిన సుదినం. నే యేసుని వెంబడింతునని నేడిగా నిశ్చయించితిని, నే వెనుదిరుగన్ వెనుకాడన్, నేడేసుడు పేల్చిన సుదినం. నా ముందు సిలువ, నా వెనుకలు కాశల్, నాదే దారి, నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు? నా యేసుని మించి నా మిత్రులు నాకిలలోగా నిపించరని, నా యేసుని మించి నా మిత్రులు నాకిలలోగా నిపించరని, నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నే వెనుదిరుగా నే వెనుకాడన్, నేడేసుడు పిలిచిన సుదినం. కరువులైనను కలతలైనను కలసిరాని, కలిమిలేములు కలవరంబులు కలిగినాను, కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము, కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము. నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నే వెనుదిరుగా నే వెనుకాడన్, నేడేసుడు పిలిచిన సుదినం. శ్రమాయైనను బాధలైనను హింసాయైనా వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైనా, నా యేసుని ప్రేమ నుండి నన్ను ఎడబాపి వాడెవడు? నా యేసుని ప్రేమ నుండి నన్ను ఎడబాపి వాడెవడు? నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నే వెనుదిరుగా నే వెనుకాడన్, నేడేసుడు పిలిచిన సుదినం. యేసు రక్తం ద్వారా ఆశీర్వాదాలు 30 విన్నాం. ఎంత గొప్ప! 30 వివరించాను, కానీ నాకు అనిపిస్తుంది లెక్కింపలేని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. వీ కెనాట్ కౌంట్ ద బ్లెస్సింగ్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం కొనియాడాలంటే ఉదయకాలం లేసి నీ రక్తం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు నాకు ఇచ్చినావు ప్రభువా. ఐ గ్లోరిఫై యువర్ బ్లడ్ లార్డ్. నీ రక్తం ద్వారానే నాకు అన్ని దీవెనలు. యేసును కొనియాడాలి, యేసు రక్తాన్ని నువ్వు ధ్యానించాలి. యేసు రక్త ప్రోక్షణ క్రింద నీవు ఉన్నావు, మనమందరం ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక 30 ఆశీర్వాదాలని ప్రజలకు వివరించగలిగినాను. నాయనా, నిన్ను వర్ణించడానికి మా నాలుక చాలదు ప్రభువా. నీ రక్తంలోని గొప్ప ప్రభావాన్ని, గొప్ప దీవెనను, గొప్ప ఆశీర్వాదాన్ని వర్ణించడం అసాధ్యం తండ్రి.
ఎన్ని అద్భుతాలు మనుషులకు వీలు కానివన్నీ కూడా జ్ఞానమునకు అతీతమైనవి ప్రభువా, శక్తికి మించినవి నీ రక్తంలో మేము చూసుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. నీ రక్తం మా కొరకు ధారపోసి పాపం నుండి మమ్మల్ని విడిపించినావు తండ్రి. శాపం నుండి విడిపించినావు, రోగముల నుండి విడిపిస్తున్నావు. నువ్వు విడిపిస్తూనే ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. నీ రక్త ప్రోక్షణ మా అందరి మీద కుమ్మరించమని, మమ్మల్ని భద్రంగా మీరు కాపాడమని, నీ కొరకు ప్రభువా వీర కార్యములు చేయడానికి సాతానుతో పోరాడి పెనుగులాడి విజయం సాధించుకొని మేము జయోత్సవంగా ఊరేగింపబడడానికి నాయనా, అన్నిటి మీద అత్యధికమైన విజయం సాధించడానికి యేసు రక్తం మాకు చాలినది నాయనా. నీకు స్తోత్రం. మమ్మల్ని ఆశీర్వదించి పంపమని యేసు దివ్యనామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ